చేసుకోవాలి. వీళ్ళందరూ ఎవరు గాలికి వచ్చినారు, వీళ్ళ కొరకు మనం ఏదో వృధా ఖర్చు చేస్తున్నాం అనే భావన ఉంటే ఇట్లాగే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దుండ్ర కుమార్ స్వామి గారు చెప్పండి, ఓన్లీ 1 minute టైం ఉంది, నెక్స్ట్ బులెటిన్ ఉంది, క్షమించాలి. మీరు ప్రతి ఫుడ్ పాయిజన్ కేసులో సమయ పాలన మెయింటైన్ చేయాలండి. 8 అని చెప్పి 8:25 స్టార్ట్ చేసిళ్ళు. సరే, ఏదేదైనా ఈ రోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల విద్యపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు గుంటూరు జిల్లాలో బీసీ బాలుర సంక్షేమ గృహంలో ఏదైతే జరిగిందో 55 మంది అస్వస్థకు ఫుడ్ పాయిజన్ ద్వారా జరగడం చాలా విచారకరం అని తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే గురువారం రాత్రి బెండకాయ టమాటా తిన్నారో దాంట్లో అస్వస్థకు గురయ్యారని తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా పుస్తకాలు చదివే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆసుపత్రి మంచాల్లో పడుకోవాల్సిన పరిస్థితి అంటే ఎంత దారుణమో. ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా? ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాలకు కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది, నిర్లక్ష్యం లాగా వస్తుంది. మా బడుగుల పిల్లలు చేసిన నేరం ఏమిటి అని ఈరోజు కేవలం బడుగు బలహీన వర్గాలుగా పేదలుగా పుట్టడమా నేరమా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఎన్నో ఆశయాలతో గురుకులాలకు వస్తారు. విద్య అందించే ఈ గురుకులాలు దేవాలయాలతో సమానం. అక్కడే ఇలాంటి కల్తీ జరగడం ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించాల్సిన సందర్భం. విషపూరితమైన భోజనం అనేది భవిష్యత్తును అంధకారం చేయడానికి అన్న సంకేతం ప్రజలకు ఇస్తుంది. ఈ బడుగు బలహీన పిల్లల కడుపు నింపాల్సిన గురుకులాల్లో కమిషన్లు కకృతి పడి పిల్లలకు సరైన భోజనాలు పెట్టకుండా నరకం చూపిస్తున్న పరిస్థితి. కనీసం తినే తిండి కలుషితం, తాగే నీరు కలుషితం, పిల్లల భవిష్యత్తును అంధకారం చేసే కారణాలు ఇవి కావడం చాలా బాధ. ఎవరు అడుగుతారులే అని అహంకారం ఉంటే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, రిజర్వేషన్ కోసం కొట్లాడే మాలాంటి వాళ్ళు, చిరంజీవి సార్ లాంటి వాళ్ళు, పూర్ణచంద్రరావు లాంటి ఎంతో మంది వస్తారని తెలియజేస్తున్నాను. ఆనాడు వెళ్ళినప్పుడు కూడా వసతిలో ఉండే గృహాధికారి ఉండకపోవడం, కనీసం వంటగది పరిశుభ్రతంగా ఉండకపోవడం, నీటి ట్యాంకులు చెత్తతో నిండిపోవడం, ఇవన్నీ ఎవరి తప్పు అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇది ఒక వ్యక్తి తప్పు కాదు, ఇది అధికార నిర్లక్ష్య వైఫల్యం అని తెలియజేస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. గురుకులలో గుర్రు పెట్టి నిద్రిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించేవారు లేకుండా పోవడం చాలా బాగా. అయితే నేను ఏమంటున్నా, రాజ్యాంగం ఆర్టికల్ 21A ప్రకారం విద్య హక్కు, కానీ ఆరోగ్యం లేకుండా విద్య ఎట్లా వస్తుందని సందర్భంగా చేస్తా ఉన్నాను. అధికారుల నిర్లక్ష్య వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. అందుకే ప్రతి హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీ ఉండాలి. ఇది ఖచ్చితమైన ప్రాథమిక హక్కులాగా ఉండాలి. నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట ప్రకారం బలమైన కేసులు పెట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు మా బిడ్డలు చదువుకోవాలని హాస్టల్ గురుకులాలకు పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఇలా కావడం చాలా బాధాకరం. ఇది కేవలం వార్త కాదు, వారి కుటుంబాలకు ఒక ప్రాణ ఆవేదన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా భారత న్యాయ వ్యవస్థలో ఫుడ్ కలుషితం పైన స్పష్టమైన సెక్షన్లు కూడా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. BNS సెక్షన్ 286 ప్రకారం ఈ విష పదార్థం నిర్లక్ష్యం వాడితే 6 నెలల జైలు శిక్ష మరియు 5,000 జరిమానా కూడా 2 విధిస్తారు. అలాగే సెక్షన్ 274 కూడా ఉంది, ఆహారం కల్తీకి కూడా శిక్ష ఉంటది. ఈ చట్టాలు పాఠశాలలపై ఎప్పుడైతే అమలైతాయో, ఎప్పుడైతే జైల్లోకి పంపిస్తారో అప్పుడే కరెక్ట్ గా జరుగుతుందని చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. భారతదేశ వ్యాప్తంగా NHRC నివేదిక ప్రకారము 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు ఉన్నాయి. 48 మరణాలు మినిమం జరుగుతా ఉన్నాయి. అంటే ఎంత భయంకరమైన గణాంకాల మధ్యన ఈ రోజు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉంటున్నాయి. మనందరికీ తెలిసిందే, తెలంగాణలో కూడా కంటిన్యూగా ఫుడ్ పాయిజన్ జరిగితే నేనే ప్రతి ఘటనపై హ్యూమన్ రైట్స్ మీద 6 ఘటనలపై హ్యూమన్ రైట్స్ పైన నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. నా కలెక్టర్ దగ్గర నుంచి ఇంప్లీడ్ అయిన నోటీసులు కూడా వచ్చినాయి. ఏదేదైనా నాణ్యత లేని నూనెలు, కూరగాయలు, పదార్థాల వినియోగం ప్రధాన కారణం. శిక్షణ, ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టు శిక్షణ లేని వంట వాళ్ళు, వంటగది పరిశుభ్రత తనిఖీలు కొరత, ఈ ఫుడ్ టెస్టింగ్ లేకుండా వడ్డింపులు, ఇవన్నీ సమస్యలకు మూలాలు. కాంట్రాక్టర్లపై, పదార్థ కొనుగోలుపై వీళ్ళు ఏం చేస్తారు, 80% కమిషన్ తీసుకుంటారు. దానివల్ల ఇదంతా జరగడం కూడా నాణ్యత లేని. అంతేకాకుండా ఏదైతే తల్లిదండ్రులు ఫిర్యాదు కూడా పట్టించుకోకపోవడం, ఈ హెల్త్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం,
కిచెన్ పరిశీలన లేకపోవడం, ఇవన్నీ ప్రభుత్వ పాఠశాల భద్రత వ్యవస్థపై ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేను తెలియజేసేది ఏంటంటే, ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలి, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఒక డైరెక్టర్ ను పెట్టి, ఒక అధికారితో పెట్టి మానిటరింగ్ చేయాలి. అంతేకాకుండా వంట ప్రారంభించే ముందే కిచెన్ పరిశీలన, భోజనం సిద్ధమైన తర్వాత ఒక కమిటీని వేసి దాన్ని రుచి చూడాలి, ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా కూడా పరిశీలించాలి. ఇవన్నీ మానిటరింగ్ కమిటీ ఖచ్చితంగా పాటించవలసిన సందర్భం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి ఇద్దరిలో ఈ బడుగు బలహీన వర్గాలు గురుకుల హాస్టల్లో రక్తహీనతో బాధపడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విషపూరితమైన ఇలాంటి భోజనాల వల్ల ఈ డయేరియా, బలహీనత గురి కావడం వల్ల వాళ్ళకు చాలా సమస్యలు వస్తుంటాయి. మన అందరికీ తెలిసింది, హెల్త్ నిపుణులు కూడా అనేక మెనూలు కూడా డిజైన్ చేసి ఈ విధంగా ఇస్తే బాగుంటుందని చెప్పారు. ఈ సమ్మర్ లో ఏమి ఇవ్వాలి, వింటర్ లో ఏమి ఇవ్వాలి, డిఫరెంట్ సీజన్స్ లో ఇవ్వాలని చెప్పారు. అవన్నీ కూడా ఫాలో కావాలని చెప్తున్నాం. ఫైనల్ గా ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేటివి కేవలము పొరపాట్లు కావు, ఇది వ్యవస్థ యొక్క వైఫల్యం అని తెలియజేస్తున్నాను. అధికారుల బాధ్యత, తనిఖీల లోపము ఈ యొక్క పిల్లల ఆరోగ్యము క్షీణించడానికి బాధాకరం. ఈ రోజు తీసుకునే చర్యల ఫలితంగానే రేపటి తరం మరి బలవంతంగా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపియాలి. బాధ్యులు ఎవరైనా, ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ కమిషన్ ను కూడా ఇండిపెండెంట్ గా ఉండేటట్టు చేయాలి. బాధ్యులైన వార్డెన్స్ పై ఖచ్చితంగా కఠినమైన బిఎన్ఎస్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వారానికి ఒకసారి ఈ గురుకులాల్లో ఉన్న పిల్లలది మెడికల్ చెకప్ కూడా చాలా అవసరం. ఎందుకంటే విద్యా రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, మనం కాపాడుకోవాలి. ఎక్కడైతే ఇలాంటి ఘటనలు జరుగుతాయో అధికారుల చేరు కదలాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఆందోళన కాదు, మా యొక్క తిరుగుబాటు అనుకోండి. అవసరమైతే రానున్న రోజులలో ఒక ఉద్యమం లాగా ఈ విద్య